good evening. Good evening. Good evening. I think everybody had their lunch, right? And no more dizzy. Good evening. Yeah, thank you. Right? A warm welcome to everyone again. Sir, our CMD sir has been arrived here. Probably in 5 minutes he will be coming here. The key presentation, what he's going to tell is Telugu చెప్పమంటారా? Are you comfortable in English or Telugu మాట్లాడమంటారా? There are few people who are here in most of them they doesn't know Telugu, so that's why I'm telling. Everybody is fine with Telugu. I will talk in Telugu. అందరూ ఓకేనా అండి తెలుగులో? ఓకేనా? మన సార్ ఆల్రెడీ వచ్చేసారండి. ఇంకో 5 minutesలో ప్రజెంటేషన్ స్టార్ట్ అయిపోతుంది. హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 minutes ఉంటుంది. నెక్స్ట్ షెడ్యూల్ ఏంటంటే సార్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత మనకి చిన్న గిఫ్ట్ ప్రజెంటేషన్ ఉంది. టీమ్ లీడర్స్ ఎవరైతే కొంచెం అచీవ్ చేశారో వాళ్ళందరికీ టీమ్ మీటింగ్తో పాటు ఆ ప్రజెంటేషన్ గిఫ్ట్స్ ఇస్తారు. దీని తర్వాత 1 by 1 విత్ సర్స్ పర్మిషన్ యాక్సెప్ట్ అయితే కనుక మీకు చిన్న టెస్టిమోనియల్ ఎవరెవరైతే ఏమేమి చెప్తారనేది చిన్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే బికాజ్ ఇక్కడ అందరికీ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ గురించి తెలుసు, బట్ వీ నీడ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ విచ్ హ్యాస్ టు బీ గో ఫర్దర్. అంటే వచ్చారా? ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఏమనుకోవద్దు, మొబైల్ కొంచెం సైలెంట్లో పెట్టుకోండి. బికాజ్ ఆయన స్పీచ్ దొరకడమే చాలా టఫ్. బికాజ్ వీఆర్ ట్రయింగ్ ఫ్రమ్ లాస్ట్ 3-4 months. 3 నెలల నుంచి అడుగుతున్నాము. నేనే ఒక ఎగ్జాంపుల్. లాస్ట్ 1.5 month బిఫోర్ నేను వచ్చాను ఇక్కడికి, మీటింగ్ జరిగింది. 100,000 సేల్స్ సక్సెస్ సేల్ అని చెప్పి పెట్టారు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, బట్ ఐ కేమ్ లేట్. ఎంత లేట్ వచ్చానంటే జస్ట్ 15 minutes లేట్. ఆ 15 minutes లేట్ వచ్చినందుకు ఐఎమ్ స్టాండింగ్ అవుట్ సైడ్ దేర్. బట్ హియర్ వి ఆల్ ఆర్ లక్కీ, మీరందరూ ముందే వచ్చారు. అండ్ ఐ జస్ట్ నీడ్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes. కొంచెం మీరు మొబైల్ సైలెంట్లో పెట్టుకుంటే యూ విల్ గెట్ గుడ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఐ హోప్ ఆల్ యూ గైస్ నో అబౌట్ దిస్ మహేశ్వరం ప్రాజెక్ట్. అందరు తెలుసా అండి మహేశ్వరం ప్రాజెక్ట్ మనకి కొత్తగా వచ్చింది? ఎనీబడీ సే ద నేమ్? ఓహ్ గ్రేట్. సో ఎంత అండి ప్రపోజ్? అది ఎన్ని ఎకర్స్? ఇంకా ఎక్స్టెన్షన్ అవుతున్న విషయం తెలుసా మీకు? సో ఎవ్రీబడి నోస్ దిస్ రైట్. నేనేం కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో మనకి మహేశ్వరంలో ఉన్న జ్యువెల్ అనేది ఇంకొంచెం ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. మీకు తెలుసో లేదో నాకు ఐడియా లేదు, బట్ ఇట్స్ రెడీ టు ఆక్యుపై. ఇప్పుడు మనం వేరే వెంచర్స్ అన్నీ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్స్ కొన్ని ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ రెడీ టు ఆక్యుపై. ఫార్చ్యూన్ జ్యువెల్ అనేది మనకి మహేశ్వరం టు చాలా దగ్గర, ఆల్మోస్ట్ లైక్ 8 kilometers దగ్గరలో ఉంటుంది. అది రెడీ టు ఆక్యుపై అనమాట. అంటే ఈవెన్ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉన్న ప్రాజెక్ట్. సార్ వచ్చారా? సార్ వచ్చారా? వెల్కమ్ విత్ యువర్ గ్రేట్ అప్లాట్. మీరందరూ ఒక్క సెకండ్ విత్ యువర్ క్లాప్స్. ఏం లేదు సార్, నేను ఆల్రెడీ చెప్పేశాను. ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. ఓన్లీ థింగ్ మన సార్ రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ అస్ ఎ గ్రేట్ ఆనర్. We just need your small presentation about our company and developments, everything, and how we have to proceed. We just need a few minutes of your motivation. Thank you so much, sir. Yeah. Oh, not required. Not required. Please. I think Mr. Srinivas, you please come here. Good evening to all esteemed associates. Hope you all had wonderful time. How many people have visited the township? Oh, you all visited the project. Butterfly City? Jewel? Fortune Jewel?
You all are look like a jewel only. You all are jewels or diamonds? Or even more than that? Huh? Yeah, please. I want to know. More than that? Super. Pardon? More than that? That's good. Fortune Butterfly City, యు ఆల్ నో వాట్స్ గోయింగ్ ఆన్ దేర్. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ప్రాజెక్ట్ గురించి నేనైతే పెద్ద ఎక్కువ చెప్పాల్సిన పని లేదు అనుకుంటాను. యాజ్ ఆన్ టుడే వాట్ ఈజ్ ది సినారియో? మన హైదరాబాద్కి ఒక మంచి మహర్దశ వచ్చింది అనేది మనం చెప్పుకోవచ్చు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎందుకంటే 2006 నుంచి ఆల్మోస్ట్ 2014 దాకా ఆల్మోస్ట్ 8 years పీరియడ్ మనకి సపరేషన్ ఇష్యూ కానివ్వండి, 2008లో గ్లోబల్ స్లోడౌను, రెసిషను, ఇవన్నీ కానివ్వండి, మార్కెట్ బాగా స్లోగా ఉంది. 2014 తర్వాత కూడా న్యూ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ ఎలా ఉండబోతుంది, ఏమి జరిగిద్ది, ఏమి జరగదు, లాట్ ఆఫ్ ది థింగ్స్ అనేది అందరిలో ఉండేవి. బట్ 1-2 years అయిపోయేటప్పటికి డౌట్స్ అన్నీ పటాపంచలు అయిపోయినాయి. కేసీఆర్ బాహుబలి మాదిరి ఎర్రగా తీసి పడేసాడు మొత్తం కంప్లీట్గా. ఇండియాలో చాలా తక్కువ టైంలో, అన్నిటికన్నా కొత్త స్టేట్ ఇదే కదా తెలంగాణ, న్యూ స్టేట్. అలాంటి న్యూ స్టేటు కంట్రీలో కూడా మంచి రిమార్కబుల్ రికగ్నిషన్ అనేది వచ్చింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రైతు బంధు స్కీమ్ ఏదైతే తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేశారో అది ఈరోజు అక్రాస్ ది కంట్రీ మొత్తం కూడా రీసెంట్గా బడ్జెట్లో కూడా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. అలాంటి వండర్ఫుల్ స్కీమ్స్. అదేవిధంగా మొన్న 2018లో జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా పీపుల్ హ్యావ్ గివెన్ ది వండర్ఫుల్ మ్యాండేట్, క్లియర్ కట్ మ్యాండేట్. అంటే స్పష్టంగా ఉంది. రోడ్ అనేది మన ఔటర్ రింగ్ రోడ్ ఏ విధంగా అయితే ఉందో రాబోయేటటువంటి 5 yearsలో కూడా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి హైదరాబాద్ ప్రోగ్రెస్ గ్రోత్కు సంబంధించి ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనేది క్లియర్గా ఉంది. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే ఈ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఈ అట్మాస్ఫియర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ప్రాజెక్టుకు సంబంధించి కూడా లింక్ ఉంది. ఎందుకు చేస్తున్నాం మనం ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ? వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్, వాట్ ఈస్ ది గోల్, వాట్ ఈస్ ది పరమావధి? ఏముందో ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీలో అంత చెప్పుకోదగ్గది. వెరీ గుడ్, ఎక్సలెంట్. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఒక హోమ్లో కానివ్వండి, ఒక సిటీలో కానివ్వండి, ఒక స్టేట్లో కానివ్వండి, ఒక కంట్రీలో కానివ్వండి, యూనివర్స్లో కానివ్వండి, ద పీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎక్కడైతే అన్రెస్ట్ ఉండిద్దో, లైక్ మన హౌస్లో చూడండి, అమాంగ్ ది ఫ్యామిలీ మెంబర్స్లో కూడా అన్రెస్ట్ అనేది ఉంటే ఎలా ఉండిద్ది ఆ హౌస్? ఎప్పుడు సమ్మర్లో కనుక 40 degrees Celsius ఉన్నప్పుడు ఎలా అయితే ఉండిద్దో మన హౌస్లో కూడా, ఈవెన్ దో దట్ ఈస్ ది వింటర్ పీరియడ్ అయినా కూడా అంతకన్నా ఎక్కువ టెంపరేచర్ ఉండిద్ది. ఎక్కడైనా అంతే. ద పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. మన ప్రాజెక్టు మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే మంచి ఆలోచనలు రావాలి. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు నేను కేసీఆర్ని కూడా ఎందుకు చెప్పానంటే, ఆల్మోస్ట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చి 60-70 years అయినా రైతుల గురించి ఒక మంచి కాన్సెప్ట్, మంచి ఆలోచన ఏమి చేయాలి మనం అంటే, అది ఎందుకు చేస్తున్నాం, ఏం చేసాం, ఫర్గెట్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ ఆల్ అదర్. అంటే 65 years 70 years వచ్చినా కూడా మనం ఇంకా ఫీడ్ చేయాలా అనేది ఆ పాయింట్ జోలికి వద్దు. బట్ ఆ రైతులకి మనం హెల్ప్ చేయాలి అనే ఒక మంచి ఆలోచన. అలాగనే ఇవాళ ప్రపంచం మొత్తం కూడా విపరీతమైనటువంటి స్పీడ్ తోటి ప్రయాణం చేస్తాం. దాని బెస్ట్ ఎగ్జాంపులే గూగుల్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి. రీసెంట్ కంప్లీట్గా ఎవ్రీవేర్, వెదర్ వీ లైక్ ఇట్ ఆర్ నాట్, ద టెక్నాలజీ ఈజ్ డ్రైవింగ్ అవర్ లైఫ్స్.
ఎవ్రీ ఫీల్డ్, ఎవ్రీ సెక్టర్ స్లోలీ ఎంటర్ అయిపోతుంది టెక్నాలజీ అనేది. ఈ టెక్నాలజీ ఎంటర్ అయిపోతుంది అంటే మన బ్రెయిన్స్కి, మన మైండ్కి కూడా మనం ఇంకా బాగా పదును పెట్టాలి. పెట్టాలి అంటే మంచి ఎన్విరాన్మెంట్లో ఉండాలి, మంచి అట్మాస్ఫియర్లో ఉండాలి. ఇప్పుడు వై సమ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ డూయింగ్ ది గ్రేట్ థింగ్స్ అక్రాస్ ది గ్లోబ్ లైక్ యుఎస్ఏలో మన వాళ్ళు కూడా అక్కడ అద్భుతాలు, వండర్స్ చేస్తున్నారు. అమెరికా పోయిన తర్వాత ఒక ఫ్యామిలీని మరలా మీరు భారతదేశం వస్తారా అంటే ఏం చెబుతున్నారు వాళ్ళు? మీరు రామంటున్నారు. ఎందువలన? ఏముంది అక్కడ? ద గ్రేట్ ఎన్విరాన్మెంట్, ద గ్రేట్ అట్మాస్ఫియర్. అంటే ప్రాక్టికల్గా ఉంటారు, చాలా ప్రాక్టికల్గా ఉంటారు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఈగో ఫీలింగ్స్. మనలాగా వచ్చేసి అది ఇది అని వీళ్ళు లేనిపోయిన అన్నీ క్రియేట్ చేసుకున్నాం ఈ దేశంలో. అన్నీ పనికిరానటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా మనం పైన పెట్టుకున్నాం. అన్నీ కూడా దేనికి ఉపయోగపడవు అవన్నీ. కులం అని, మతం అని, అది అని, ఇది అని, రకరకాల రీజన్స్ అన్నీ బట్టి ఈ దేశం మొత్తాన్ని కూడా నాశనం చేసినాయి, బస్టు పట్టించినాయి. బట్ అదర్వైజ్ ద కంట్రీ, ప్రపంచం మొత్తానికి కూడా జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని బోధించింది గొప్ప భారతదేశం. మామూలు కంట్రీ కానే కాదు. ఈ సాయిల్లోనే అద్భుతమైనటువంటి పవర్ ఉంది. దిర్ ఇస్ నో సెకండ్ థాట్. బట్ అయినా వీ ఆల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ రికగ్నైజింగ్ అసలు మన పొటెన్షియాలిటీ ఏమిటి, అసలు మన శక్తి ఏమిటి. వై ది గాడ్ హ్యాస్ గివెన్ ద లైఫ్ టు అస్ యాజ్ ది హ్యూమన్ బీయింగ్. మనిషిలాగా మనల్ని అసలు ఎందుకు పుట్టించాడు, ఎందుకు మనకి బ్రెయిన్ ఎందుకు ఇచ్చాడు, ఇది మనం మర్చిపోతున్నాం. పుట్టిన తర్వాత ఇది మొత్తాన్ని అయిపోతుంది, పుడుతున్నాం, పెరుగుతున్నాం, చనిపోతున్నాం. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. బట్ అట్లీస్ట్ దేనికోసం ఏమి చేస్తున్నాం, ప్రపంచంలో మన కంట్రిబ్యూషన్ ఏంటిది? ఆల్మోస్ట్ 770-780 కోట్ల మంది పాపులేషన్లో ఆల్మోస్ట్ 120-130 crore, ఎవ్రీ 6th or 7th పర్సన్ ఈజ్ ది ఇండియన్. బట్ మన కంట్రిబ్యూషన్ ఏంది, మన రోల్ ఏంటిది? అక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే, మనము హ్యూమన్ బీయింగ్సే. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ హ్యూమన్ బీయింగే. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ గ్రేట్ ఆన్ దిస్ యూనివర్స్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. బట్ కానీ అక్కడ భుజం తట్టి ప్రోత్సహిస్తారు. దే ఎంకరేజ్ ది పీపుల్, దే మోటివేట్ ది పీపుల్. యూఎస్ఏలో, యూనియన్ కంట్రీస్లో. బట్ వేరే మన దగ్గర టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఎంత వీలైతే అంత డిస్కరేజ్ చేయడానికి మనం ట్రై చేస్తాం. బటర్ఫ్లై సీట్ విజిట్ చేసిన ఎవరినన్నా మీరు కొత్తగా తీసుకొని వెళ్ళిన వాళ్ళని కూడా అక్కడ పోయిన తర్వాత వీ డోంట్ టాక్ ది పాజిటివ్ థింగ్స్, నెగిటివ్ థింగ్స్ గురించే ముందు మాట్లాడతాం మనం. అది లేదు, ఇది లేదు, ఎప్పుడో మొదలు పెట్టారంట, ఇంకా స్టార్ట్ కాలేదు, సిటీకి పోయి ఎక్కడో ఉందంట, ఇంత దూరంలో ఏం జరిగిద్ది, ఏమయ్యిద్ది. అయితే అట్లీస్ట్ ఎట్ దిస్ జంక్షన్ ఉండదు అనుకుంటున్నాను నేను. అంతకుముందు అయితే అలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. ఆర్ఎల్స్ అట్లీస్ట్ మీరు ఏదైనా హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి బంధువులను కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అందరం పిలిస్తే ఇంటి మొత్తంలో కూడా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది థింగ్స్ అన్నీ బాగుంటాయి. కానీ పూజా రూమ్ కొంచెం స్మాల్గా ఉందట్టుంది, ఆ బెడ్రూమ్లో వచ్చేసి ఇంకొంచెం అది లేదట్టుంది. అంటే మనం ఈ నెగిటివ్ థింకింగు, నెగిటివ్ థాట్స్ ఇది ఎక్కువైపోతుంది ఎవ్రీడే. ఎందుకు అవసరం లేదు కదా, ఎంతమంది ఉన్నారు ఇక్కడ, అవసరమా? అది ఎక్కువైపోతుంది. అసలు ఏంది, వాట్ ఈజ్ మై కంట్రిబ్యూషన్ టు ది సొసైటీ? అసలు నేను ఏం చెయ్యాలి ఈ సొసైటీకి, నా బాధ్యత ఏంది, నా రోల్ ఏంది, నా డ్యూటీ ఏంది, ఇవన్నీ కూడా మర్చిపోతున్నాం. వీటన్నిటి నుంచి ఒక మంచి ఆలోచన, పవర్ఫుల్ థింగ్ ఆన్ దిస్ యూనివర్స్, థింకింగ్ ప్రాసెస్, ద థాట్ ప్రాసెస్, ఆలోచన అనేది అన్నిటికన్నా కూడా పవర్ఫుల్ థింగ్ ఆన్ దిస్ యూనివర్స్. అమెరికాలో ఉండా, ఇండియాలో ఉండా, ఎనీవేర్, ద థింకింగ్ ప్రాసెస్. అలాంటి ఎన్విరాన్మెంట్ను మనం క్రియేట్ చేయాలి. 3600 ఎకరాల్లో ఉండబోయేటటువంటి ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ ప్రపంచం మొత్తం కూడా నాదే. యూనివర్స్, ఎంటైర్ యూనివర్స్ బిలాంగ్స్ టు మీ, ఇట్స్ మై ఓన్.
ఎక్కడైనా ఏ పనైనా చేసుకొని నేను బ్రతకగలుగుతాను అనే ఒక మంచి ఆలోచన విధానం, మెంటల్ యాటిట్యూడు, థింకింగ్ ప్రాసెస్ రావాలి అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. మన ప్రాజెక్ట్ మెయిన్ పరమావధి ఇది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాస్పెక్టివ్ పర్సన్ కలిసినా ఏదో బ్రోచర్ ఇచ్చో లేకపోతే ఇంకోటి ఇచ్చో వద్దు, రావద్దు. వీ షుడ్ బి యూనిక్ టు ది అదర్స్. అంటే ఈవెన్ దో వీఆర్ ఇన్ టు ద రియల్ ఎస్టేట్, మనం రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉండా కూడా వీ షుడ్ బి డిఫరెంట్ టు ది అదర్స్. ఎందుకంటే మన ప్రాజెక్టు కాన్సెప్ట్ బేస్డ్. నేను ఎందుకంటే వెరీ ఆనెస్ట్గా చెప్పేది, నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోనే ఒక మంచి కాజ్ కోసం, అంటే కమర్షియల్ ఉంది, డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ నేను కాదన్ను, బట్ ఒక మంచి కాన్సెప్ట్ కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. అందుకనే మన ప్రాజెక్ట్ బిగినింగ్లో కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా కూడా మీరు ఆనోభద్ర క్రతవో ఎంతో విశ్వత, ప్రపంచంలో జరిగే మంచి విషయాలన్నీ నన్ను చేరుగాక, అందరికీ మంచి జరగాలి. ఇన్ అదర్ వర్డ్స్, కాన్సెప్ట్ బాగుంది, అన్నీ బాగుంది అనుకున్నా మనల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్కి లేదా కస్టమర్స్కి మంచి జరగాలి, మేలు జరగాలి, వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనందరం కూడా, ఎస్పెషల్లీ నేను ఈ పర్టికులర్ సెషన్లో కానివ్వండి, ఇప్పుడు ఎస్పెషల్లీ నేను మీ అందరూ కూడా చెప్పేది, ఎవ్రీడే 24 అవర్స్లో మనకి ఎఫెక్టివ్ వర్కింగ్ అవర్స్ మైట్ బి ద 8 అవర్స్ ఆర్ 9 అవర్స్ ఆర్ 10 అవర్స్. ఉదయం నుంచి సాయంత్రం లోపు కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిందే, ఈరోజు ఎంతమందిని హ్యాపీగా ఉంచగలిగాం మనం, అసలు ఏం చేసాం, పక్క వాళ్ళకి ఏదైనా సహాయం చేసామా, అది మనం క్వశ్చన్ వేసుకోవాలి ఎవ్రీడే కూడా బిఫోర్ గోయింగ్ టు ద బెడ్. అట్లీస్ట్ ఒక్కరికి టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఏదన్నా హెల్ప్ చేసామా, లేదా పక్క వాళ్ళని సంతోషంగా ఉంచేదానికి ఏదన్నా ట్రై చేసామా. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అదేవిధంగా మీరు ఎక్కడికి వెళ్ళినా మన ప్రాజెక్ట్ గురించి చెప్పాలి అనుకున్నప్పుడు వాళ్ళని ముందుగానే అడగండి. ఎందుకంటే యు ఆల్ ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, యు ఆల్ కెన్ సే అబౌట్ ది కాన్సెప్ట్. అన్లైక్ ఎక్కువ మంది చదువుకోని వాళ్ళు అయితే పాపం, ఐ డోంట్ వాంట్ టు, పాపం వాళ్ళు మనం ఏం చేయలేం. వాళ్ళు ఏంటంటే బ్రోచర్ కానివ్వండి, లేకపోతే మన టౌన్షిప్లో డెవలప్ అయిన డెవలప్మెంట్స్ కానివ్వండి, అలా చూపించవచ్చు. యు ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏంటంటే యూ హ్యావ్ టు ప్రజెంట్ ది థింగ్స్ ఇన్ ది ప్రొఫెషనల్ మేనర్. లైక్ రాజమౌళి ఏ విధంగా అయితే బాహుబలి మూవీ అనే దాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేశాడో, యు ఆల్ నో హౌ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ది హిస్టరీ. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకొని వెళ్ళింది. అలా ఉండాలి మన ప్రజెంటేషన్. హైదరాబాద్ మన పేరే చూడండి, భాగ్యనగరం. భాగ్యనగరం అంటే దిస్ ఈజ్ ఎవర్ గ్రీన్ సిటీ. ఎవర్ గ్రీన్ సిటీ. వన్స్ అపాన్ అ టైం ఈ ప్రపంచంలోనే రిచెస్ట్ సిటీగా ఉన్నటువంటి ప్లేస్ ఈ భాగ్యనగరం. అలాగనే మళ్ళీ ఈరోజు కూడా సిచ్యువేషను డెఫినెట్గా విశ్వనగరం కానివ్వండి, అద్భుతాలు, వండర్స్ క్రియేట్ చేసేటటువంటి సిటీగా ఉంది ఈరోజు కూడా. చాలా మంచి ప్లేస్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది హైదరాబాద్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది హైదరాబాద్ సిటీస్ కల్చర్, the infrastructure, and what is the importance of the outer ring road, what is the importance of the శ్రీశైలం హైవే. ఈరోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంటే శ్రీశైలం హైవే, అవునా కాదు? మొత్తం మీరు పేపర్లో స్థిరాస్తి కాలం కానివ్వండి, సమ్ అదర్ పేపర్స్, ఎవ్రీ న్యూస్ పేపర్ మీరు ఓపెన్ చేసి చూస్తే శ్రీశైలం, ఆల్ ది రోడ్స్, ఆల్ ది Sundays, Saturdays especially, all the marketing people's vehicles are leading to శ్రీశైలం హైవే. ఏముంది అక్కడ ఇవాళ ఆ రోడ్లో? ఎస్పెషల్లీ ఫార్మా సిటీ ఈజ్ కమింగ్ అప్. ఫార్మా సిటీ వస్తుంది అక్కడ. ఐ థింక్ యు ఆల్ నో అబౌట్ ది ఫార్మా సిటీ కానివ్వండి, ఎన్ని ఎకరాల్లో వస్తుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఎవ్రీ డే కూడా
Please go through all the newspapers. Please gather the relevant information. The knowledge is power in always గుర్తుపెట్టుకోండి. Knowledge is power. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉండండి. అట్లీస్ట్ స్పెండ్ సమ్ టైం ఎవ్రీ డే కూడా ఒక 10 minutes 15 minutes ఆల్ ది న్యూస్ పేపర్స్ కటింగ్స్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ అట్లీస్ట్ శ్రీనివాస్ కానివ్వండి, ఇంకా మీ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా, ఆర్ఎల్స్ కంపెనీ మార్కెటింగ్ నుంచి కూడా గెట్ ది ఆ పేపర్స్ కటింగ్స్ కానివ్వండి, అవి పూర్తిగా తరువుగా చదువుకోండి. రీసెంట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మరి మీలో ఎంతమంది తెలుసో, మెట్రో ట్రైన్ ఎక్కడ దాకా వచ్చింది అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఉంది? హైటెక్ సిటీ, శంషాబాద్, అప్ టు ఫార్మా సిటీనా? గెస్సింగా లేకపోతే యూ హ్యాడ్ సమ్ న్యూస్? ఇంకా ఇంకా షాద్నగర్ వరకు ఎలా షాద్నగర్ వరకు? దట్ ఈస్ లిటిల్ బిట్ ఇన్కంప్లీట్. ఇంకొంచెం కుడ్ యూ ఎలాబరేట్ లిటిల్ బిట్ ఫర్దర్? మీరు చెప్పింది కరెక్టేను. ఇంకెవరన్నా? చెప్పండి, పర్వాలేదు, ఏముంది? చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. శంషాబాద్ వరకు వస్తుంది అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఆల్ ది కనెక్షన్స్ విల్ బి కనెక్టెడ్ టు ది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ నుంచి ఫార్మా సిటీ టు షాద్నగర్ టు బ్యాక్ టు శంషాబాద్. This particular information has come up in a Urdu newspaper. ఇది ఉర్దూ న్యూస్ పేపర్లో వచ్చింది. నేను మన మార్కెటింగ్ వాళ్ళకి వచ్చేసి అందరూ కూడా సర్క్యులేట్ చేయమని చెప్పాను. మరి ఎంతమంది చదివారు అంటే రాలేదు. మీకు అందరికీ రాలేదు అంటే ఇన్ఫర్మేషన్ అదే అయ్యింది. బట్ చూడండి, వన్స్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ అది మొత్తం మీ మైండ్లో ఉంది అంటే ఎంత కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలుగుతారు. ఆ పర్టికులర్ ఏరియా మొత్తం కూడా రూపురేఖలు కంప్లీట్గా మారిపోతాయి. లైక్ ఒకటి మీరు లైక్ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఏదైతే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీ హిల్స్ ఈ సరౌండింగ్స్ క్లియర్ కట్గా కళ్ళ ముందు మీకు కనిపిస్తున్నాయో, సేమ్ ఇట్స్ గోయింగ్ టు బి ద రిప్లికేషన్ దేర్. ఆ ఏరియాలో ఫార్మా సిటీ దగ్గర ఇంకంతకన్నా ఏం కావాలి? యాజ్ ఆన్ టుడే మాదాపూర్, గచ్చిబౌలి ఆ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ ఎంత ఉంది రేటు? తరువుగా ఉండరు బాగా. మోర్ దాన్ 1 lakh రూపీస్ ఉంది. 1,65,000. బట్ తక్కువలో తక్కువ వేసుకుందాం, ఎక్కువ కన్నా కూడా బాగా తక్కువ వేసుకుందాం. అప్రాక్సిమేట్లీ ఆన్ అన్ యావరేజ్ బాగా ఈ లొకేషన్లో తక్కువ అనుకుంటే 1 lakh రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. సో అతి తక్కువ టైంలో నెక్స్ట్ నేను అంతకుముందే చెప్పేవాడిని, మన టౌన్షిప్లో మన ఆబ్జెక్టివ్, మన గోలు, మన పరమావధి ఏమిటి? అట్లీస్ట్ మినిమం 1 lakh రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మన టౌన్షిప్లో కావాలి. అంటే ఏమి లేదు, ఒక ఆర్డినరీ పర్సన్ని, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని కూడా కరోడ్పతిగా చూడాలి అనేది కాన్సెప్ట్. నాకు మెయిన్ ఆలోచన కూడా ఏంటంటే అసలు భారతదేశంలో పేదరికం అసలు ఎందుకు ఉంది? దట్ ఈస్ మై బర్నింగ్ థింగ్. అంత గొప్ప దేశంలో పేదరికం అసలు ఎందుకు ఉంది? కేవలం మన ఆలోచన విధానం అంతే. దాన్ని కొంచెం మార్చుకుంటే రూపురేఖలు మారిపోతాయి. మళ్ళీ అగైన్ దిస్ బికమ్స్ ది వరల్డ్స్ నంబర్ 1 కంట్రీ. సో
అట్లీస్ట్ మనకు చేతనైనంత వరకు మన ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీలో లైక్ ఎవరెస్ట్లో వచ్చేసి ఒక 200 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నటువంటి వ్యక్తి మన దగ్గర 1 lakh రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అయితే వాట్ వుడ్ బి ద వాల్యూ? ఇంకా కస్టమర్ మనల్ని ఎలా చూస్తారు? దేవుడు వాటన్నిటికన్నా కూడా ఏంటంటే ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. ఆ రోజు మీ అందరినీ కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు. ఫలాని సార్ వాళ్ళని వచ్చేసి మేము ఆ టౌన్షిప్కి వెళ్ళటం జరిగింది, ఫలాని వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. వాళ్ళు మీకు ఇప్పుడన్నా ఫంక్షన్ కూడా ఇన్వైట్ చేస్తారు. ఆ ఫంక్షన్లో కలిసినప్పుడు సార్ మీ వల్ల వచ్చేసి ఫలాని ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసాం, మాకు ఇంత డబ్బులు వచ్చినాయండి. ఆ మాట చెప్పినప్పుడు మీకు కలిగేటటువంటి ఫీలింగ్ ఎలా ఉండిద్ది? ఇడిగా మీకు ఏదైనా ఒక 10 లక్షల రూపాయలు ఇమీడియట్లీ మీకు వచ్చినా కూడా అంత ఎదుటి వాళ్ళు మన గురించి మంచిగా చెప్పుకునేటప్పుడు ఆ కలిగేటటువంటి ఆనందం కానివ్వండి, ఆ తృప్తి కానివ్వండి, ఇడిగా రానే రాదు. అవునా కదా? బట్ అతి తక్కువ టైంలోనే we all are going to see that one. అది మనందరం కూడా చూడబోతున్నాం. బట్ అట్ ది సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే మీ అందరూ కూడా కష్టపడాలి. ప్రపంచంలో హార్డ్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దాన్ని మించింది రెండోది, దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూషన్ ఫర్ ది హార్డ్ వర్క్ ఎస్పెషల్లీ. ఈ ప్రపంచంలో మంచి పొజిషన్కి వెళ్ళినటువంటి ఒక 10 మందిని మీరు జస్ట్ థింక్ ఇట్ ఆఫ్ అబౌట్ ది 10 people. ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, మీ రిలేషన్లో కానివ్వండి, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఆల్సో జస్ట్ థింక్ ఇట్ ఆఫ్. ఒక 10 people బాగా మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. వాట్ ఆర్ ది సాక్రిఫైసెస్ దే హ్యావ్ డన్, వాట్ ఆర్ దేర్ హార్డ్ వర్క్, రోజుకి ఎన్ని గంటలు కష్టపడతారు. అలాగనే మీరు కూడా ఒక మంచి ప్యాషన్, మార్కెటింగ్ అంటేనే అద్భుతమైనటువంటి గ్రేట్ ఆపర్చునిటీ టు ప్రజెంట్ ది థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది యూనివర్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో ఎవరికి ఎక్కడ ఉన్న వాళ్ళకైనా కూడా వీ కెన్ ప్రజెంట్ ది థింగ్స్. మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ అక్రాస్ ది గ్లోబ్ ఎక్కడ ఉండా ప్రతి ఒక్కరికి కూడా మన ప్రాజెక్ట్ గురించి తెలిసేటట్టు చెయ్యాలి. జస్ట్ యూజ్ ది టెక్నాలజీ యాజ్ ఆన్ టుడే, వాట్ ఎవర్ ది టెక్నాలజీ అవైలబుల్. అదేవిధంగా డూ ద థింగ్స్ డిఫరెంట్లీ, ఇన్నోవేటివ్లీ. మంచి గేటెడ్ కమ్యూనిటీస్ ఉండే మన వై కాంట్ యూ టేక్ యాజ్ ఏ లైక్ ఛాలెంజ్. 2019లో నేను ఎస్పెషల్లీ తులా శ్రీనివాస్ టీమ్ని నంబర్ 1 టీమ్గా చూడాలి అనేది నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా చప్పట్లు కొట్టారంటే యు ఆల్ ఆర్ రెడీ ఫర్ ఇట్ అనేది, అంతే కదా? వెరీ గుడ్. సో మీరందరూ కూడా చేయాల్సినటువంటి కార్యక్రమం ఏముంది అంటే, హైదరాబాద్లో మొత్తం పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, ఎన్ని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఉన్నాయి జస్ట్ నోట్ చేసుకోండి. హౌ టు గివ్ ది ప్రజెంటేషన్ దేర్. అదేవిధంగా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. బట్ హౌ టు ఈయన ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే 101% మనందరం కూడా వెళ్ళగలుగుతాం. దెర్ ఈజ్ నో సెకండ్ థాట్ ఎట్ ఆల్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ధీరుభాయ్ అంబానీ. అతి సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టాడు, ఎక్కడికి వెళ్ళాడు? హీ హ్యాస్ క్రియేటెడ్ ఎన్ ఎంపైర్ క్రియేట్ చేశాడా లేదా భారతదేశంలో? హీ ఈజ్ ది బెస్ట్ రోల్ మోడల్. హౌ టు క్రియేట్ ది వెల్త్, హౌ టు ఎర్న్ మోర్ మనీ, హౌ టు డూ ద బిగ్ థింగ్స్. ఎప్పుడు కూడా ఆయన ఆలోచన ఎక్కువ ద మోర్ బిగ్ థింగ్స్ని ఎలా చెయ్యాలి అనేదే కలలుగా అన్నాడు అతను. అలాగనే మనం కూడా వచ్చేసి హౌ టు ఎర్న్ మోర్ మనీ, ఎక్కువ మనీని మనం ఏ విధంగా ఎర్న్ చేయాలి,
1 hour వాట్ ఈజ్ మై దిస్ థింగ్ ఇన్కమ్ కెపాసిటీ, దాన్ని ఏ విధంగా మల్టీఫోల్డ్ చేసుకోవాలి. భగవంతుడు మనకి ఇచ్చాడు, జస్ట్ మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒక 1 hour యూజ్ చేసుకునే సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మేకింగ్ సమ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఆర్ బిలియన్స్ ఆఫ్ రూపీస్. మనం కూడా ఎందుకు ఆ విధానంలో ఉండకూడదు? దానికి ఒకటి ఏంటంటే సిన్సియర్గా, ఆనెస్టీగా ఏదైతే మనం నమ్ముకుంటామో, ఏదైతే మనం పట్టుకుంటామో, ఏదైతే మనం సర్వస్వం అనుకుంటామో, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా ఆ డిస్కషను, ఆ కాన్వర్జేషన్ తప్పితే మిగతాది ఏమీ మీరు మనసులో పెట్టుకోకూడదు. దట్ ఈస్ ది సీక్రెట్ బిహైండ్ ఫర్ అచీవింగ్ ది సక్సెస్ ఆర్ టు రీచ్ యువర్ గోల్స్. అంతే తప్పితే ఆషామాషిగా జస్ట్ లైక్ దట్ మార్నింగ్ లేచిన తర్వాత సరే పర్వాలేదులే, ఏదో టయానికి వెళ్దాంలే, ఏదో పని చేద్దాంలే, ఈ నడుమ రోడ్డు మీద ఎవరో కనిపిస్తారు, వాళ్ళతోటి 10 నిమిషాలు మాట్లాడాల్సిందే 2 hours మాట్లాడతాం, ఈలోపు ఇంకొకరు వస్తారు, అటు వెళ్ళిపోతాం, లేకపోతే ఈలోపు ఎక్కడన్నా నలుగురు కనిపిస్తారు, వాళ్ళ దగ్గర కూర్చుంటాం. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, లేకపోతే నిన్న స్టేట్ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, లేదా వాళ్ళు ఇది వీళ్ళు ఇది. ఇన్ ఇండియా యాజ్ ఆన్ టుడే ఇదే మెజారిటీ ఆఫ్ ద పీపుల్. అలా చేసుకుంటే సేమ్ డిట్టో. నిన్న ఏ విధంగా అయితే ఉన్నామో ఈరోజు ఆ విధంగానే ఉంటాం, రేపు కూడా అదే విధంగా ఉంటాం. లాస్ట్ వన్ ఇయర్లో 2018 1st January నుంచి 31st December వరకు మీరు ఎంతైతే ఇన్కమ్ ఎర్న్ చేశారో, 2019లో 1st January 2019 to 31st December 2019 ఇన్కమ్ ఎంత ఎర్న్ చేయాలి? అసలు ఫస్ట్ పాయింట్, దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఎంతమంది మీలో ఈ క్యాలెండర్ ఇయర్కి ఇంత ఇన్కమ్ ఎర్న్ చేయాలి అని పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది? ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ సమ్ ఆఫ్ ది గైస్. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు మీరు అందరూ కూడా 5 o'clock ఇక్కడికి రావాలి, ఈ మీటింగ్ అటెండ్ కావాలి అనుకోండి. దాన్ని బట్టి మీరు అందరూ కూడా ప్లాన్ చేసుకుని ఏ ప్లేస్లో ఎక్కడ స్టార్ట్ అయితే ఏ విధంగా వెళ్తే ఇక్కడికి 5 o'clock రాగలుగుతామని ఆ విధంగా వచ్చారు. అదేవిధంగా 2019లో ఎంత ఇన్కమ్ ఎర్న్ చేయాలి, అసలు ఎక్కడికి వెళ్ళాలి, లైక్ ఈరోజు 5 o'clock ఎక్కడికి వెళ్ళాలి అనేది ఉంటేనే ఇక్కడికి వచ్చారా లేదా? అలాగనే 2019లో అసలు ఏంది, ఎంత ఇన్కమ్? అదర్వైజ్ లాస్ట్ ఇయర్ ఏదైతే మీరు ఎర్న్ చేశారో అదే ఎర్న్ చేయొచ్చు, లేకపోతే దానికి 10% ఎక్కువ ఎర్న్ చేయొచ్చు, లేదా 10% తక్కువైనా ఎర్న్ చేయొచ్చు. ఇన్ అదర్ వర్డ్స్, ఇక్కడ నేను బాగా మీకు హైలైట్ చేద్దాము అనుకున్న పాయింట్ ఏంటంటే, 2018లో మీరు ఏ విధంగా అయితే పనిచేశారో 2019లో కూడా అదే విధానంలో మీరు పనిచేస్తే లాస్ట్ ఇయర్లో ఎంతైతే మీ ఇన్కమ్ ఉందో ఈ ఇయర్లో కూడా అదే ఇన్కమ్ ఉండిద్ది. అర్థమైందా? ఇన్ అదర్ వర్డ్స్, 2018లో ఎవ్రీడే మీరు వచ్చేసి ఆన్ అన్ యావరేజ్ ఒక 4 hours కరెక్ట్గా పనిచేశారు ఎఫెక్టివ్గా. 2019లో కూడా సేమ్ అదే 4 hours ఎఫెక్టివ్గా మీరు యూజ్ చేసినట్లయితే అంతకుముందు ఇన్కమ్ ఏదైతే ఉందో మోర్ ఆర్ లెస్ ద సేమ్ ఇన్కమ్. అది కాదు, సంథింగ్ ఎల్స్, ఇంకొంచెం ఎక్కువ ఎర్న్ చేయాలి, ఇంకొంచెం డిఫరెంట్గా ఉండాలి, పిల్లలు బాగా పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళ మంచి కాలేజెస్లో చదివించాలి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. యాజ్ ఆన్ టుడే ఒక మామూలు ఆర్డినరీ లొకేషన్లో ఉంటున్నాం, మన ప్రాజెక్టు మన కాన్సెప్టు సార్లు ఎగితే వండర్ఫుల్గా ఉండాలి, మంచి ఎన్విరాన్మెంట్లో ఉండాలి. మంచి ఎన్విరాన్మెంట్లో ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి అని చెబుతున్నప్పుడు మనం ఎస్పెషలీ యాజ్ ఆన్ టుడే ఉండే ప్లేస్ నుంచి కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్కి మనం ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నప్పుడు, ఒక మంచి లొకేషన్లో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో మీరు ఒక మంచి ఫ్లాట్ కానివ్వండి, ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలి అంటే ఫర్ దట్ డబ్బులు కావాలా లేదా? డబ్బులు కావాలి. డబ్బులు కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి?
కష్టపడాలి, మంచిగా బిజినెస్ చేయాలి. అవునా కాదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు హ్యావ్ ది టార్గెట్ ఉండాలి మీకు. యు ఆల్ ఆర్ ది యంగ్స్టర్స్. ఈ వయసులో మంచి మంచి గోల్స్, మంచి మంచి టార్గెట్స్ అవి ఉంటేనే కసి ఉండిద్ది. అదర్వైజ్ చప్పగా ఉంటే ఏదైనా ఉండిద్దా? స్టోరీ ఏదైనా ఉండిద్దా? ఉండదు దాంట్లో. సంథింగ్ ఏదో ఒకటి. మీరే చూడండి, జస్ట్ 1 month హార్డ్ వర్క్ చేసి ఒక 30 lakhs 40 lakhs ఎర్న్ చేసుకొని దానికి ఒక 10 లక్షలు లోన్ ఆర్ సంథింగ్ యాడప్ చేసుకొని ఇమీడియట్లో ఒక మంచి లొకేషన్లో ఒక మంచి హౌస్ కట్టుకుంటే ఎలా ఉండిద్ది అది? ఆ స్టోరీ ఎలా ఉండిద్ది? ఆ టేస్ట్ ఎలా ఉండిద్ది? ఆ గృహప్రవేశం రోజు మీ బంధువుల్ని, ఫ్రెండ్స్ని అందరిని పిలిపించుకుంటే ఎలా ఉండిద్ది? బాగుండిద్దా లేదా? మరి ఎందుకు ట్రై చేయరు? దిస్ ఈజ్ ది ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. వీ నో ఆల్ ది థింగ్స్. అన్నీ తెలుసా? ఇవన్నీ మాకు తెలియదు ఏముంది. కష్టపడితే బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు, బాగా డబ్బులు వస్తే అన్నీ కావాల్సినవి అన్నీ కొనుక్కోవచ్చు. కానీ కష్టపడం. దెర్ ఈజ్ ఎ సేయింగ్, ఎవ్రీబడి వాంట్స్ టు గో టు హెవెన్. మనందరం కూడా ఏమంటాం? చచ్చిపోతే హాయిగా స్వర్గానికి పోవాలి. బట్ కానీ చచ్చిపోయేదానికి ఎట్టి పరిస్థితిలో కూడా ముందుకు రాం. మనందరం కూడా అనుకునేది చచ్చిపోయితే మటుకు అందరం కూడా స్వర్గానికే పోవాలి అనుకుంటాం. అవునా కాదా? కానీ ఎవరైనా ఇక్కడి నుంచి దూకమంటే మటుకి లేదు, చచ్చిపోయేదానికే లేదు. అలాగనే ఎవ్రీబడి వాంట్స్ ది మనీ. అందరికీ డబ్బు కావాల్సిందే. కానీ హార్డ్ వర్క్ మట్టుకోవద్దు సార్. ఇంకా మిగతా ఏమన్నా చెప్పండి మీరు. హాయిగా సోఫా సెట్ కానివ్వండి, మంచి ఏసీ క్యాబిన్స్లో కూర్చొని హాయిగా మాట్లాడమంటే కాసేపు ఏదైనా మాట్లాడతాం. దట్ ఈస్ ద స్టోరీ యాజ్ ఆన్ టుడే. కానీ అది కాదు, అది టేస్ట్ ఉండదు. టేస్ట్ ఉండాలి అంటే కష్టపడాలి. మరి మీరు అందరు రెడీయా కష్టపడేదానికి? ఎందుకంటే నేను కరెక్ట్గా తులా శ్రీనివాస్కి ఈ మీటింగ్ రాబుందే నిన్నే చెప్పాడు, మా నరసింహ కూడా చెప్పాడు, 5 అంటే షార్ప్ 5 o'clock వస్తేనే నేను లోపలికి అలౌ చేస్తాను, లేకపోతే లేదు. అదేవిధంగా శ్రీనివాస్కి కూడా నేను చెప్పాను, శ్రీనివాస్ మీ వాళ్ళందరి చేత కూడా 2019లో ఎంతెంత బిజినెస్ చేయబోతారు, ఎంతెంత ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు మొత్తం కూడా మీటింగ్ అయిపోయినాక నాకు రాసివ్వాలి. 2019లో అది సాధించాలి, లేకపోతే నీ ప్రమోషన్, ఇచ్చిన ప్రమోషన్ కూడా మళ్ళా తీసేస్తాను. ఇవన్నీ డిస్కషన్స్ అన్నీ జరిగినాయి. కండిషన్స్ లేకుండా నేను అది లేనే లేదు. ఐ వెరీ క్లియర్ కట్. ఎందుకంటే నాకు కూడా ఏంటంటే అద్భుతాలు చేయాలి అంతే. మనం ఎక్కడైనా పుట్టవచ్చు. అది సాధారణమైన కుటుంబంలో పుట్టినా తప్పు లేదు, నథింగ్ రా. అసలు అక్కడనే ఫైర్ ఉండిద్ది, అక్కడనే పవర్ ఉండిద్ది. అసలు గ్రాస్ రూట్ నుంచి వస్తే నా మజా వేరు, టేస్టే వేరు. బట్ వెళ్ళాల్సిన మట్టుకి అద్భుతాలు చేయాలి అంతే. ఎప్పుడెప్పుడు ఏరోప్లేన్ కొనాలా అని ఉంది ఇప్పుడు నాకు. దట్ ఈస్ ద మై డ్రీమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అందుకంటే ఈగలు అంటే నాకు బాగా ఇష్టం. ఎప్పుడన్నా పోతున్నా కూడా దాన్ని చూస్తేనే ఆ టేస్టే వేరు. ఫ్లైయింగ్. ఈవెన్ మన హైటెక్ సిటీ దగ్గర ఆ ఫ్లైఓవర్ మీద కూడా వచ్చేసి బాగా ఎక్కువగా ఈగల్లో పిక్చర్స్ కూడా వేశారు. వేర్ ఎవర్ దట్ ఈగల్ ఈజ్ దేర్, దట్ అట్రాక్ట్స్ ఆటోమేటికల్లీ. అదేవిధంగా నేను ఎస్పెషల్లీ మీ అందరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క, ఎంతమందికి 4 wheelers ఉన్నాయి? ఎంతమందికి ఇష్టమైన కార్లు ఉన్నాయి? చూడండి, దట్ ఈస్ ద డిఫరెన్స్. వీఆర్ అడ్జస్టింగ్ అవర్ సెల్స్. అన్నిట్లో మనం అడ్జస్ట్ అవుతున్నాం, ప్రతి ఒక్క దాంట్లో కూడా. ఇంట్లో పాపం మన బెటర్ హాప్స్కి కూడా ఉండిద్ది. పిల్లల్ని మంచి స్కూల్స్లో చదివిస్తే బాగుండిద్ది. అదేవిధంగా మనకు కూడా మంచి లొకేషన్లో ఉంటే బాగుండిద్ది. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళేట ఎవ్రీథింగ్ దిస్ ఈజ్ ది ఇంటర్లింక్డ్. ఇప్పుడు మీరు నీట్గా సూపర్గా అందరూ కూడా బ్లేజర్స్, సూట్స్ ఇవన్నీ వేసుకొని ఉంటారు. మంచిగా మీరు సూట్ వేసుకొని ఎక్కడికైనా వెళ్ళిన దానికి, అదర్వైజ్ జస్ట్ లైక్ దట్ నాలాగా మామూలుగా వెళ్ళిన దానికి దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్ ఆర్ నాట్? డిఫరెన్స్ ఉండిద్దా లేదా? అదేవిధంగా మీరు 2 wheelerలో ఎక్కడికైనా వెళ్ళిన దానికి, మీరు 4 wheelerలో వెళ్ళిన దానికి డిఫరెన్స్ ఉండిద్దా లేదా? అదేవిధంగా 4 wheelerలో కూడా ఒక మామూలు వెహికల్లో పోయిన దానికి
సంథింగ్ మీకు బాగా ఇష్టమైన వెహికల్లో పోయిన దానికి డిఫరెన్స్ ఉండిద్దా ఉండదా? చూడండి మరి, ఇమీడియట్లీ మీరు అందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఫిబ్రవరి మంత్ మీ అందరూ కూడా టార్గెట్ ఏంటంటే ఫార్చ్యూన్ జెవెల్ అందరికీ నచ్చిందా లేదా? మరి నచ్చినప్పుడు ఏం చేయాలి? ఏమి చేయాలి? నిద్రపోవాలా? నిద్రపోయితే కష్టం. నేను చెబుతున్నాను, ఎస్పెషల్లీ 2019, ఎస్పెషల్లీ మన కంపెనీ హిస్టరీలో దిస్ గోయింగ్ టు బి ద వన్ ఆఫ్ ది రిమార్కబుల్ ఇయర్, ఒక మైల్ స్టోన్ ఇయర్. మన కంపెనీలో ఒక మైల్ స్టోన్, ఒక రిమార్కబుల్ ఇయర్గా ఉంది అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ మీ అందరి జీవితాల్లో కూడా వచ్చేసి ఇట్స్ గోయింగ్ టు బి ద అగైన్ ఒక మంచి ప్రోగ్రెస్, ఒక మంచి గ్రోత్ అనేది ఈ 2019లో మనం చూడబోతున్నాము. సో మీ అందరికి ఇప్పుడు లైక్ జెవెల్ ఏ విధంగా అయితే ఉందో, యాజ్ ఆన్ టుడే మేస్టిక్ ఏదైతే ఉందో, ఇమీడియట్లీ మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఒక ప్రాజెక్ట్ గురించి. ఏ ప్రాజెక్ట్ అది? వెరీ గుడ్, ఎక్సలెంట్ గెస్సింగ్, సూపర్గా ఉంది. మీ అందరి మనసులోనే నాకు తెలిసిపోయింది. ప్రొఫెషనల్స్ ప్యారడైజ్ ఎక్స్టెన్షన్. మీరు జెవెల్ ఏ రోజైతే క్లోజ్ చేస్తారో, ఫార్చ్యూన్ జెవెల్ మీరు ఏ రోజైతే క్లోజ్ చేస్తారో, నెక్స్ట్ డే మార్నింగ్ ప్రొఫెషనల్స్ ప్యారడైజ్ ఎక్స్టెన్షన్తో నేను బ్రోచరు ఇనాగ్రేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మినిమం 41 acres. And further extension another 27 acres. మరి ఇప్పుడు మీరు ఆలోచన చేసుకోవాలి, నిద్ర లేదా? వెరీ గుడ్. 2 hands కూడా సరిపోవు. 2019లో మీరు చేసుకునే దానికి 2 hands ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు సరిపోవు. మీరు నిద్రపోరా లేకపోతే ఎన్ని గంటలు నిద్రపోతారు, ఏమి చేస్తారు, ఏమిటి? గోల్డెన్ ఆపర్చునిటీ. ఎప్పుడు కూడా తెలివి గల్లవాళ్ళు ఆపర్చునిటీ, అవకాశాన్ని అద్భుతంగా యూజ్ చేసుకోవాలి. వచ్చినటువంటి అవకాశాన్ని 4 చేతులతో మీరందరూ కూడా గ్రాప్ చేసుకుంటారనేది నేను అనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు జెవెల్ వచ్చింది. జెవెల్ గురించి మీరు ఇన్ని రోజులు కూడా అసలు వెయిట్ చేయకూడదు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రాజెక్ట్, వాట్ ఏ గ్రేట్ లొకేషన్, ఎంత అద్భుతమైనటువంటి లొకేషన్. నాకు అన్ని ఎగ్జిట్స్లోకి ఎస్పెషల్లీ మన శ్రీశైలం హైవే తరువాత బాగా నచ్చినటువంటి ఎగ్జిట్ పెద్ద గోల్కొండ ఎగ్జిట్. ఎందుకంటే కొంతమంది రాబోయేటటువంటి హైదరాబాద్లో నెక్స్ట్ ఎగ్జిట్లో కానివ్వండి, ఏ లొకేషన్లో కానివ్వండి, ఏమి జరగబోతున్నాయి, ఏం వస్తాయి అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు లేదా గాడ్ మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు బటర్ఫ్లై సిటీ చాలామంది కూడా అసలు ఎక్కడ పోతున్నాం, అసలు ఏంటిది, అసలు ఎక్కడ ఈ బటర్ఫ్లై సిటీ ఎక్కడ, ఏమిటి, చాలామంది పోయి కూడా వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చూడకుండా. ఏముంది అక్కడే ఉంది, రాళ్ళు రప్పలు గుట్టలు, అసలు అంత దూరం పోవాలా. కొంతమంది కందుకూరు దాకా కూడా పోయినా కూడా తిట్టి పాపం వెనక్కి తిప్పుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దీస్ ఆర్ ది యాక్చువల్ సిచ్యువేషన్స్. బట్ కానీ ఈరోజు దట్ హ్యాస్ బికమ్ ది సెంట్రల్ పాయింట్. అవునా కదా? అలాగనే పెద్ద గోల్కొండ ఎగ్జిట్, అక్కడ అద్భుతాలు జరగబోతాయి, వండర్స్. మై హోమ్ గ్రూప్ వాళ్ళు మినిమం 5000 acres తోటి అక్కడ స్మార్ట్ సిటీ రాబోతుంది మినిమం.
తర్వాత ఇప్పుడు మన కళ్ళ ముందు అక్కడనే ఉంది, మహేశ్వరం నుంచి మనం మనసానపల్లి జంక్షన్కి వచ్చేటప్పుడు ఆ ఎలక్ట్రానిక్ సిటీ ఆ లేఅవుట్ మొత్తం ఉంది, ఉందా లేదా? కస్టమర్స్ని అక్కడ కూడా తీసుకొని వెళ్తున్నారా లేదా? మన పక్కనే మై హోమ్, నెక్స్ట్ మన నైబర్ అక్కడ మీకు చూపించారో లేదో, సుభాన్పూర్లో మన ప్రాజెక్ట్ నెక్స్ట్ నైబర్ ఈజ్ మై హోమ్ ఉంది. ఎవ్రీథింగ్ అన్నీ మంచి సరౌండింగ్స్ పెట్టుకొని, తర్వాత వన్స్ ఎయిర్పోర్ట్ కనెక్షన్ మెట్రో కానివ్వండి, తర్వాత రాజేంద్ర నగర్ దగ్గర మనకి ఐటీ పార్క్స్ కానివ్వండి, జస్ట్ థింక్ ఇట్ అవుట్. మీరు కస్టమర్స్ కూడా చెప్పాల్సింది, అక్కడ ఒక 200 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే యాజ్ ఆన్ టుడే 8,100 ఆర్ సంథింగ్ మన ప్రైస్, కట్ ఆఫ్ ది ప్రైస్ రఫ్లీ అరౌండ్ ఒక 17 lakhs వేసుకుందాం విత్ రిజిస్ట్రేషన్. అదేవిధంగా ఒక 2,500 డూప్లెక్స్ హౌస్ కట్టుకుంటే ఎట్ ది రేట్ ఆఫ్ 2,050 lakhs ప్లస్ ట్యాక్సెస్ అనదర్ 10 lakhs, 60 ప్లస్ ఒక 77 ఆర్ 80 అట్ మోస్ట్ 80 lakhs. 80 lakhsలో ఒక ఇండిపెండెంట్ విల్లా ఎక్కడ వస్తుంది సిటీ మొత్తంలో? నేను అపర్ణ 1 అని షేక్పేట దగ్గర ప్రాజెక్ట్ లాంచ్ చేశారు, ఈరోజు పేపర్లో వచ్చింది కదా. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 crores to 5 crores. అపార్ట్మెంట్ కాస్ట్ ఈజ్ 3 to 5 crores. మన దగ్గర వచ్చేసి ఇండిపెండెంట్ హోమ్, ఇట్స్ యువర్ ఓన్ హోమ్. ఎట్ వాట్ రేట్? 80 lakhs. షేక్పేట దగ్గర కమ్మను గాలి పీల్చుకునే దానికి అవకాశం ఉందా? అంత డబ్బులు పెట్టి కొనుక్కొని ఉందా? మళ్ళా రోడ్డు మీదకి వచ్చే నెక్స్ట్ సెకండే కంప్లీట్గా ట్రాఫిక్. బట్ వెరాజ్ మన దగ్గర నుంచి హౌ క్విక్లీ దే కెన్ కమ్ అవుట్ ద ఏదర్ మన అటు ఆదిబట్ల సైడ్ కానివ్వండి, ఎయిర్పోర్ట్కి కానివ్వండి, లేదా రాజేంద్ర నగర్ కానివ్వండి, లేదా మన గచ్చిబౌలి. యాజ్ ఆన్ టుడే ద గైస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ది గచ్చిబౌలి, హౌ క్విక్లీ దే కెన్ కమ్ అవుట్ దేర్. ఎంత ప్రశాంతంగా రావచ్చు, వాళ్ళ ఓన్ వెహికల్స్లో రావచ్చా లేదా? ఇబ్బందులు ఉన్నాయా? ప్రాబ్లం ఉందా? విచ్ వన్ ఈజ్ మోర్ కన్వీనియంట్? దీస్ ఆర్ ది మోర్ ఇంపార్టెంట్. మీరు మాట్లాడాల్సింది ప్రతి ఒక్కరితో స్టోరీ రాసుకోవాల్సింది ఈ విధంగా. ద స్టోరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రాజమౌళి స్టోరీ లేకుండా ఫిలిం చేశాడా? కథలో దమ్ము ఉండాలి, కథలో విషయం ఉండాలి. అలాగనే మనలో కూడా మన ఎక్స్ప్లెనేషన్లో కానివ్వండి, మన ప్రజెంటేషన్లో కానివ్వండి, మన కాన్వర్జేషన్లో కానివ్వండి, ఎక్కడికి పోయినా భగవంతుడు మనకు నోరిచ్చింది అందుకనే కదా, ద ప్రజెంటేషన్. వాళ్ళ మంత్ర ముగ్ధుల్ని చేసేయాలంతే. అవకాశం మీకు జస్ట్ 10 minutes ఇస్తే వాళ్ళు ఈలోపే మళ్ళీ టీ తెప్పించి స్నాక్స్ తెప్పించి, సార్ మీరు ఇంకొక 10 minutes కూర్చొని మాకు ఇంకా చెప్పాలి, ఆ టైప్లో ఉండాలి మనకి. ఒక ప్రాస్పెక్టివ్ బయ్యర్ కానివ్వండి, ఎక్కడైనా కూడా మనకు 10 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తే అసలు ఎలా మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడాలి, that is more. Every word is having the power, my dear friends. You always remember, every word is having the power. ఇప్పుడు మన ఇంట్లో కానివ్వండి, మనం నలుగురం కలిసినప్పుడు కానివ్వండి, మనం మంచి మాటలు మాట్లాడుకుంటే అక్కడ మనందరం కూడా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసినట్టు అయ్యింది. అక్కడ లేనిపోయిన అన్నీ మనం అన్నెసరీ మాటలు మాట్లాడుకుంటే వీ ఓన్లీ క్రియేటింగ్ ది నెగిటివ్ థింగ్. ఇన్ ఇండియాలో ఈరోజు మనందరం కూడా అదే పని చేస్తున్నాం. బై నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ లెగిస్తే అందరం కూడా అరే చెత్తర వేస్ట్, అది ఏం చెబుతారో ఏం చేస్తారో తెలియదు, అవునా కాదు? వి ఆల్. బట్ మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటి చెబుతున్నాను, మన ప్రాజెక్ట్ వెదర్ ఇట్ ఇది ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ కానివ్వండి, జెవెల్ కానివ్వండి, ఎనీథింగ్, ఇన్ ఆల్వేస్ ఐ బిలీవ్ ద ట్రస్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వన్స్ మన ట్రస్ట్ అనేది కనుక మనం పోగొట్టుకున్నాము అంటే నా దృష్టిలో మనం చనిపోయినట్టే లెక్క. కస్టమర్స్ దగ్గర ఎప్పుడు కూడా ఉండట్లే చెప్పండి. లేనిపోయిన మాటలు కానివ్వండి, అబద్ధాలు కానివ్వండి చెప్పాల్సిన పని లేదు. మనకెందుకు? భగవంతుడు తినేదానికి తిండి ఇచ్చిన తర్వాత తప్పు మాట్లాడకూడదు.
ఏదైనా తెలియకపోతే క్లియర్ కట్గా విల్ కమ్ బ్యాక్ టు యూ సార్, ఐ డోంట్ నో ఎట్ దిస్ జంక్షన్, షూర్ డెఫినెట్లీ తర్వాత మళ్ళీ మీకు చెబుతాను. అది వేరే విషయం. అంతేగాని ఎవరిని మనం ప్రలోభెట్టి కానివ్వండి అక్కర్లేదు. మనకెందుకు? రైట్ రాయల్గా ఉండాలి, మంచిగా ఉండాలి. బట్ మన బిహేవియర్ అనేది, మన బాడీ లాంగ్వేజ్ అనేది, మన కమ్యూనికేషన్ అనేది ఒక వ్యక్తితోటి ఒక్కసారి మనం మాట్లాడితే వాళ్ళకై వాళ్ళు వాలంటీర్గా, సార్ మా ఫ్రెండ్స్ ఒక 10 మంది ఉన్నారండి, వాళ్ళ రెఫరెన్స్లు ఇవి తీసుకోండి, లేకపోతే మా బంధువులు పలాని ఊళ్ళో ఉన్నారు, ఒక్కసారి వాళ్ళ నంబర్స్ కూడా మేము ఇస్తాము, లేదా అదర్వైజ్ మా ఇంకొక కొలీగ్స్ వేరే ప్లేస్లో ఉన్నారు. అలా మన బిహేవియర్, మహాత్మా గాంధీ ఒక్కటే ఒకటి చెబుతాడు, మన బిహేవియరే ఎదుటి వాళ్ళకి ఎలా మనతోటి బిహేవ్ చేయాలి అనేది అది చెప్పిద్ది అనేది. యాక్షన్ టు రియాక్షన్ ఇన్ అదర్ వర్డ్స్. ఉచితంగా అన్నీ ఉచితంగానే వస్తాయి. మంచిగా నవ్వటం, చిరునవ్వు నవ్వటం, ఈజ్ దేర్ ఎనీ కాస్ట్ ఫర్ దట్? మంచి పొలైట్గా, మంచి వినయంగా, వాళ్ళు సపోజ్ మిమ్మల్ని 7 o'clock రమ్మంటే 6:50కి అక్కడికి వెళ్ళేదానికి ఏదన్నా ప్రాబ్లం ఉందా? ఏదన్నా? అది మనం హ్యాబిట్ చేసుకోవటం అంతే. నేను ఇందాకనే చెప్పాను, ఎవరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మనం వెళ్తాం, అదర్వైజ్ పర్వాలేదు ఎక్స్క్యూజ్ చెప్పేసేద్దాం అనుకుంటే ఆటోమేటిక్గా దట్ బికమ్ ది ఎక్స్క్యూజ్ స్టోరీ. మీరు ఒక్కసారి డిసైడ్ చేసుకోండి, అసలు ఎక్కడికైనా ఏదైనా మనం ఈ టైంకి వెళ్ళాలి అంటే ఆటోమేటిక్గా వెళ్తారు. అదర్వైజ్ అలా కాకుండా పర్వాలేదు లేదు ఒక 10 minutes లేట్గా పోతే ఉంది, రోడ్డు మీద ట్రాఫిక్ ఉందని చెబుతాము, ఎటుకూడి మెట్రో వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, లేదా పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ చెప్పడం మొదలు పెడితే ఇక మనల్ని మనమే మోసం చేసుకుంటాం ఎప్పుడు కూడా. అలాంటి స్టోరీనే వద్దు. అదేవిధంగా వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ మంచి కాన్వర్జేషన్లోనే విషయం ఉండిద్దండి. అది దట్ ఈస్ ద హోల్ థింగ్. వాళ్ళ హార్ట్లో ఎలా మన ప్రజెంటేషను మనం చెప్పాలి అనుకున్నది వాళ్ళ హార్ట్లో ఉంచాలి అనేదే ద హోల్ ఇంపార్టెంట్ థింగ్. అదర్వైజ్ సహజంగా రియల్ ఎస్టేటు జనరల్గా ఇవన్నీ అంటే వాళ్ళు ఏదేదో ఎంతోమందిని చూస్తున్నాం, ఇవన్నీ కూడా ఇదే స్టోరీ సార్ అన్న టైప్లో ఉంటారు. బట్ వాటన్నిటిని కూడా మన ఇంట్లో కూడా ఇప్పుడు డస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి మనం యూజ్ చేయనప్పుడు. ఫస్ట్ ఏం చేయాలి? ఆ మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలాగనే మనం కూడా ఎవరైనా ఇంటి దగ్గర పోయినప్పుడు, ఎవరైనా కలిసినప్పుడు కూడా దే సే ఆల్ ది నెగిటివ్ థింగ్స్, కేర్ఫుల్లీ లిజన్ ఆల్ ది థింగ్స్. వాళ్ళు మొత్తాన్ని కక్కు వచ్చినప్పుడు కనుక ఎట్టయితే మొత్తం వాళ్ళని వామిటింగ్ అయిపోవాలో పూర్తిగా, అలాగనే తిట్టని వాళ్ళు మొత్తం తిట్టారనుకోండి, ఒక గ్లాస్ మంచినీళ్ళు మీరే తాగమని చెప్పండి, అప్పుడు వాళ్ళు హాయిగా కూర్చుంటారు. అప్పుడు మనం చెప్పాలి అనుకున్నది మొత్తం మనం చెప్పాలి. అలా కాకుండా వాళ్ళు ఒక మాట అంటంతో మనం 2 మాటలని అసలు పోయిన పర్పస్ పోయింది. అవునా కదా? అలా ఉండకూడదు. ఒక చోట ఒక ప్లేస్కి వెళ్తున్నాము అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి మనం అప్లికేషన్ తోటి బయటికి రావాలి అనేది మీరు డిసైడ్ అయి కూర్చుంటే డెఫినెట్గా యూ డూ ద సేమ్ థింగ్. అలా కాకుండా మనము పర్వాలేదు ఒక ట్రైల్ వేద్దాము, ఒకసారి ట్రై చేద్దాంలే అనేది మనం ఎవ్రీథింగ్ కూడా మనలోనే ఉండేది. ఆ వివేకానందుడు మన ఆఫీస్లో రోజు మీరు అందరు చూస్తూనే ఉంటారు. ఏం చూస్తూ ఉన్నాడు ఆయన? స్వామి వివేకానంద, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అందరం ఎవ్రీడే వచ్చేటప్పుడే చూస్తూనే ఉంటాం. తర్వాత ఇది మాకు సంబంధించింది కాదు, ఇది మట్టి మాకు సంబంధించింది కాదు అనుకుంటున్నాం. అది కాదు. మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ కస్టమర్, ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, హూ ఎవర్ ఇట్ మే బీ ఆన్ దిస్ యూనివర్స్, ఎందుకంటే మన ప్రాజెక్టులో ఫైర్ ఉంది, పవర్ ఉంది, దమ్ము ఉంది, దాంట్లో విషయం ఉంది. అలాంటి ప్రాజెక్టులో మనం చెప్పేదానికి భయపడితే ఇంకెక్కడ చెబుతాం మనం? అసలు భయపడాల్సిన పనే లేదు నా దృష్టిలో. అక్రాస్ ది గ్లోబ్, ఎనీవేర్ ఆన్ దిస్ ఎర్త్ యూనివర్స్, ఎక్కడ అవకాశం వస్తే అక్కడికి వెళ్ళిపోండి. ఢిల్లీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండే ఏదైనా ఉంటే గో దేర్. తెలుగు అకాడమీస్ ఉన్నాయి, అన్ని ప్లేసెస్లో ఉన్నాయి, ఆల్ ది ప్లేసెస్లో. చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది, మహారాష్ట్ర ముంబైలో ఉన్నాయి, ఎవ్రీవేర్. ఆర్ సమ్ ఆఫ్ ది గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి. హౌ టు క్రియేట్ ది ఆపర్చునిటీ. ఎక్కడికి వెళ్ళినా కూడా అల్టిమేట్ ఎయిమ్ ఈజ్ దిస్ థింగ్.
మంచిగా మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి అక్కడ. మంచిగా మనం వెళ్ళిన ప్రజెంటేషన్ అద్భుతంగా ఉండాలి, వండర్ఫుల్గా ఉండాలి. వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి, హోల్ స్టోరీని చెప్పాలి. అసలు ఒక హోమ్ అంటే ఏంది, వాట్ ఈస్ ది, ఎంతమందికి ఐడియా ఉంది అసలు హోమ్ గురించి? ఎంతమంది మాట్లాడతారు? అసలు హోమ్ ఏందండి, మాకెందుకు హోమ్ సంబంధం ఏముంది, మేమేదో ప్లాట్ అమ్ముదామని పోతే మళ్ళీ మీరు హోమ్ గురించి అడుగుతున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్. ఎప్పుడు కూడా మనం వెళ్ళి దాని గురించే కాదు, దానికి 10 విషయాలు ఇటు 10 విషయాలు అవతలే అన్నీ కూడా మాట్లాడాలి. వాళ్ళు ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉండారు అనుకోండి, ఇమీడియట్లీ యూ షుడ్ గెట్ ది మోర్ ఇన్ఫర్మేషన్. సార్ మంచి ఎన్విరాన్మెంట్లో ఉండటం వల్ల మీరు ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉండారు, ఇంతకన్నా మంచిగా రేపొద్దున మీ నెక్స్ట్ జనరేషన్ కానివ్వండి, మీరు కానివ్వండి, మంచిగా ఇంకా కెరీర్లో బాగా ఉండాలి అంటే అగైన్ అనదర్ ఇంపార్టెంట్ లొకేషన్లో ఉండాలి. ద చేంజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. జీవితంలో మార్పు అనేది మోర్ ఇంపార్టెంట్. సార్ 10 years ఆల్రెడీ ఈ లొకేషన్లోనే ఉండారు, చనిపోయేదాకా కూడా అదే లొకేషన్, వై కాంట్ యూ చేంజ్ ది అదర్ లొకేషన్, బెటర్ లొకేషన్? లైక్ పాజిటివ్ థింగ్స్, పాజిటివ్ ప్రజెంటేషన్. మీ వైబ్రేషన్స్ అంతే. ఇద్దరు వ్యక్తులు మీరే ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా ఒక ప్రాస్పెక్టివ్ బయ్యర్ దగ్గర పోయినప్పుడు ఆ ఇంట్లో కానివ్వండి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మీకు చాలా హ్యాపీగా ఉండిద్ది, చాలా సంతోషంగా ఉండిద్ది. అదే ఇంకో ప్లేస్కి పోతే అరే ప్లాట్ వద్దు, పాడు వద్దు, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోతే బాగుండు అనిపించింది. అవునా కాదా? అక్కడ ఉన్న సిచ్యువేషన్ కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, లేదా వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి ఎన్విరాన్మెంట్నైనా మన మాటలతోటి, మన బిహేవియర్ తోటి, మదర్ తెరిసా చూడండి ఎక్కడ పుట్టింది మహాతల్లి, ఈ గొప్ప దేశానికి వచ్చి ఎంతమంది హృదయాలని ఆవిడ కొల్లగొట్టింది బై ఆవిడ సర్వీస్ ద్వారా, సేవ ద్వారా. వాట్ ఏ వండర్ఫుల్ గ్రేట్ లేడీ. అలాగనే మనం కూడా ఒక కస్టమర్ మన దగ్గర ప్లాట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ తీసుకున్న తర్వాత అతనికి ఇచ్చేటటువంటి సర్వీస్, ఈయన ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి జీవితంలో ఒక హ్యూమన్ బీయింగ్ అంటే ఒక రీసోర్స్, ఒక వనర్ లాంటి వాడు. అంతే తప్పితే ఒక ప్రాజెక్ట్లో ఒక ప్లాట్ తీసుకున్న తర్వాత, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, ఆయన డాక్యుమెంట్స్ ఇచ్చేసిన తర్వాత పానివులే ఇతనితోటి మనకి ఇంకేం పని ఉంది? నో, నెవర్. జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తితోటి డే 1 మనం కలిసినప్పుడు ఎలాంటి మంచి అట్మాస్ఫియర్లో హోందాగా మంచిగా మాట్లాడుకుంటామో, చనిపోబోయేటప్పుడు కూడా మరలా ఎదురైతే సేమ్ అదే హోందాతనంతో ఉండేటట్టు మన రిలేషన్స్ కానివ్వండి, మన బిహేవియర్ కానివ్వండి ఉండాలి. విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కస్టమర్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి ఆ డేటాబేస్ మొత్తాన్ని కూడా వాళ్ళ బర్త్డేస్ అప్పుడు కానివ్వండి, లేకపోతే వాళ్ళ మ్యారేజ్ డేస్కి కానివ్వండి, లేకపోతే మేక్ ఇట్ ఏ పాయింట్ ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అప్పుడు కానివ్వండి, వాట్ ఈజ్ ది ప్రాబ్లం? జస్ట్ ఒక స్మాల్ బొకే తోటి కానివ్వండి, ఒక చిన్న ఏదైనా స్వీట్ బాక్స్ తోటి కానివ్వండి, వాట్ ఈజ్ ది ప్రాబ్లం? టు డెవలప్ ది రిలేషన్. ఇప్పుడు మొక్క ఉంది, మొక్కకు రోజు నీళ్లు పోస్తే దానికి కావాల్సిన ఇస్తే పెరిగిద్దా, లేకపోతే అలాగనే పడేస్తే సరిపోయిద్దా? జస్ట్ థింక్ ఇట్ ఆఫ్. అలాగనే ఒక కస్టమర్ తోటి రిలేషన్ ఎలా మనం డెవలప్ చేసుకునేది? సార్ ఇంకేదైనా మీకేదైనా అవసరం ఉందా? వాట్ ఈస్ ది బెస్ట్ ఐ క్యాన్ డూ ఫర్ యూ? అప్పుడప్పుడు మన ప్రోగ్రెస్, ఈ ఫొటోస్ కానివ్వండి, మన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, టు కంటిన్యూ ది రిలేషన్. వాళ్ళే ఫోన్ చేసి అరే ఈ అబ్బాయి అవసరం ఉండాలేకపోయినా కూడా పాపం కంటిన్యూస్గా లాస్ట్ 6 months నాతో టచ్లో ఉన్నాడు, ఏదో ఒకటి నేను ఎందుకు చేయకూడదు, నాకు 10 మంది తెలిసిన వాళ్ళు ఉండారు, లేకపోతే వాళ్ళు కొలీగ్స్ ఎవరైనా అడగవచ్చు, ఇతన్ని మేము కూడా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, నీకు ఎవరైనా ఇమ్మీడియట్లీ అతను ఈ రిఫర్స్ యువర్ నేమ్. అవునా కాదా? ఇప్పుడు మనం కూడా ఎవరైనా మంచిగా బ్యాంక్కి వెళ్తాం, పలాని వాళ్ళు ఎవరైనా మనం మంచిగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తామంటే వాళ్ళు ఎప్పుడైనా ఫీడ్బ్యాక్ కానివ్వండి ఏదైనా అడిగితే ఎలా ఉండిద్ది? 5 star ఇచ్చేస్తామా లేదా? సేమ్ అంతే, మనకు కూడా అంతే. కస్టమర్స్ని, ప్రాస్పెక్టివ్ బయ్యర్స్ని, ప్రాస్పెక్ట్స్ కానివ్వండి, సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి, సంథింగ్ ఎక్సెప్షనల్గా ఉండాలి. సబ్జెక్ట్ ది కండిషన్ ఏంటంటే మనం కూడా 2019లో అద్భుతాలు చెయ్యాలి, వండర్స్ చెయ్యాలి అనుకుంటే. అదర్వైజ్ సార్ మేము 2018 లేదా పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా
సేమ్ ఇదే బాటలో, లేదా మా ఫోర్ ఫాదర్స్ మా అంతకుముందు హిస్టరీ మొత్తం కూడా ఇదే విధంగా ఉంది సార్, ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ ఈవెన్ 0.00 సంథింగ్ అనుకుంటే ఇట్స్ అప్ టు యూ, మీ ఇష్టం. అలా కాదు, సంథింగ్ డిఫరెంట్, జీవితం డిఫరెంట్గా ఉండేది, మంచి పొజిషన్లో ఉండాలి, బాగా ఉండాలి అనుకుంటే యాజ్ ఆన్ టుడే ఎవ్రీడే నా దృష్టిలో తెలిసినటువంటి వ్యక్తులు, గొప్ప వ్యక్తులు, ఈవెన్ ది అదర్ డే యూ ఆల్ మైట్ హవ్ సీన్ ఇన్ ది దీంట్లో ఏది వాట్సాప్లో మీ అందరూ కూడా వచ్చి ఉండిద్ది, ఎవరో జగ్గి వాసుదేవ్ తోటి ఈవెన్ నారాయణమూర్తి వీళ్ళందరూ కూడా వాట్ ఈస్ ది సక్సెస్, మీ కంపెనీకి సక్సెస్ వీటన్నిటి కూడా మెయిన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఏందని అడిగినప్పుడు నారాయణమూర్తి చెబుతాడు. ఏం చెబుతాడు సక్సెస్కి ఫార్ములా? ద ఫీడ్బ్యాక్. ఎవ్రీడే వర్క్కు సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేది మోర్ ఇంపార్టెంట్. అలాగనే మనం కూడా ప్రతిరోజు కూడా ఎవ్రీ డే మేక్ ఇట్ ఎ పాయింట్, ప్రతిరోజు కూడా ఈవినింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా మీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళబోయేటప్పుడు జస్ట్ టేక్ డౌన్ యువర్ డైరీస్, టేక్ డౌన్ సమ్ అదర్ పేపర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్ డౌన్. మార్నింగ్ టు ఈవినింగ్ ఈ రోజు వరకు కూడా నేను అసలు ఏమి చేశాను, ఏమి చెయ్యాలి అనుకున్నాను, ఏమి చేశాను, ఈ చేసినటువంటి వాటిల్లో ఎవరన్నా మార్నింగ్ ప్రాస్పెక్టివ్ బయ్యర్స్ తోటి మాట్లాడేటప్పుడు నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా, చెప్పాలి అనుకున్నది కరెక్ట్గా చెప్పానా, వాళ్ళు ఎన్నింటికి రమ్మంటే అన్నింటికి వెళ్ళానా లేదా, ఎవ్రీథింగ్ వాట్ కొలీగ్స్ తోటి మంచిగా బిహేవ్ చేశానా లేదా, తప్పుగా ఎవరితోటన్నా మాట్లాడానా, ఎవ్రీథింగ్ నోట్ ఇట్ డౌన్, ఎవ్రీథింగ్ నోట్ ఇట్ డౌన్. పెన్ను పేపర్ తీసుకోండి. ఏదైనా ఇబ్బంది ఉందా? డబ్బులు ఏదైనా ఖర్చు అవుతాయా? డబ్బులు ఏదైనా ఖర్చు అవుతాయా? పేపరు పెన్ను తీసుకొని రాసుకుంటే అన్బిలీవబుల్ థింగ్. ది అదర్ వే రౌండ్ కూడా మీరు చూసి ఉంటారు. ఎప్పుడన్నా మీకు బాగా కష్టం వచ్చి ఉండదు. కష్టం ఈజ్ నథింగ్ బట్ లైక్ ఇప్పుడు నేను చెప్పాను, ఫార్చ్యూన్ జెవెల్ని అతి తక్కువ టైంలో క్లోజ్ చేయాలి, లేకపోతే ఈ ఫిబ్రవరి మంత్లో మీ టీం వరకే ఇమీడియట్లీ మీరు జెవెల్ని క్లోజ్ చేయాలి. ఇది మీ మోటివ్, మీ టార్గెట్. అందరూ ఇమీడియట్లీ కూర్చుంటారు, మీటింగ్ పెట్టుకుంటారు, ఒక్కో పాయింట్ కంట్రిబ్యూట్ చేస్తారు, ఇలా చేస్తే మనకు వచ్చింది అనేది. బట్ ద మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కువ మంది మనం చెయ్యంది, వెన్ ఎవర్ యూ ఫైండ్ ఎనీ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఒక మంచి టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పెన్ను పేపర్ తీసుకోండి, రాయండి. అన్బిలీవబుల్ థింగ్స్ జరుగుతాయి మీకు తెలియకుండానే. యూ గెట్ సమ్ న్యూ పాయింట్స్. మీరు మామూలుగా మాట్లాడి చెప్పేదానికన్నా కూడా పెన్ను పేపర్ తీసుకుంటే దిస్ మంత్ నేను ఒక 20 సేల్ చేయాలి, అదర్వైజ్ మీరు పేపర్ పెట్టకుండా మామూలుగా అనుకున్నప్పుడు 20 సేల్ చేయాలి, ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఏందనేది మామూలుగా మనం ఆలోచన చేస్తాం. బట్ వెరాజ్ వెన్ యూ పుట్ ఇట్ ఆన్ ది పేపర్ మీద రాసేటప్పుడు మీకు తెలియనటువంటి ఇంకొక 4-5 కొత్త విషయాలు కూడా వస్తాయి. వేస్ అండ్ మీన్స్. అండ్ ఇన్ ఆల్వేస్ బిలీవ్, ఇన్ ఆల్వేస్ మీరు నమ్మాల్సింది ఏంటంటే గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎన్ నంబర్ ఆఫ్ ది వేస్ అండ్ మీన్స్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్. ఇన్ఫినిటివ్ వేస్ అండ్ మీన్స్, అనంతం లక్షల కోట్లాది కోట్ల వేస్ అండ్ మీన్స్ ఉన్నాయి ఏ పన్నైనా మనం చేసేదానికి. అన్నీ భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు వాటిని యూజ్ చేసుకోవాల్సింది మన మీద. అడగంది అమ్మైనా పెట్టదు అన్నట్లే మనం కూడా హైదరాబాద్లో కానివ్వండి, ఈ పాపులేషన్లో కానివ్వండి, హౌ టు రీచ్ దెమ్, హౌ టు ప్రజెంట్ దెమ్, హౌ టు అచీవ్ అవర్ టార్గెట్స్, గోల్స్, వీటన్నిటికీ కూడా ఏంటంటే మీలో బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి, విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను గంట కాదు కదా 6 గంటలు కంటిన్యూస్గా మాట్లాడినా మీరందరూ కూడా సార్ బాధపడతాడో లేదా శ్రీనివాస్ బాధపడతాడో తీసుకొచ్చిన దానికి అని గమ్మున కాసేపు మీరు ఎట్లే ఉండేసి హాయిగా మంచిగా బయటకు పోయిన తర్వాత అబ్బా ఆ బాధ వదిలిందిరా, హాయిగా కమ్మన గాలి ఉంది, కమ్మని చెట్లు ఉన్నాయి, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి దీన్ని క్లోజ్ చేశారనుకోండి, ఎనీథింగ్ ఏదైనా ఉండిద్దా, విషయం ఏదైనా ఉండిద్దా? ఏమీ ఉండదు. అలా కాకుండా అరే అసలు విషయం ఏంది, స్టోరీ ఏంది, అరే పుట్టాం పెరిగాం, అసలు మన ఏజ్ ఏంది, మన స్టోరీ ఏంది, ఇంకా జీవితంలో ఏంది, ఇదే పనే మనకి, లేకపోతే ఏదైనా ఎక్సెప్షనల్గా గ్రేట్ థింగ్స్ కానివ్వండి, సంథింగ్ ఏదైనా చేద్దామా అనేది మీకు ఉండాలి. ఒక హోమ్ అనేది కూడా ఇందాక నేను మళ్ళీ అగైన్ ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. హోమ్ అంటే ఎటు చూసుకున్న ఎంతమంది చదివారు ఇవన్నీ కూడా, ఈ మంచి కొటేషన్స్ ఇవన్నీ చదివారా లేదా?
చదివారా? గుర్తుపెట్టుకున్నారా? నచ్చినాయే? కస్టమర్స్ని కూడా ఎవరైనా బాగా డిఫికల్ట్గా ఉన్న కస్టమర్స్ని కూడా తీసుకొచ్చి ఎదురుగా అటు కూర్చోబెట్టి అటు చూపిస్తూ ఉండండి. సంథింగ్ డిఫరెంట్లీ. సో మీరందరూ కూడా ఉండాల్సింది ఏంటంటే ద ఇంటెన్షన్. మీకేంటంటే ఒక కాంక్ష ఉండాలి. లైక్ అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రపంచం మొత్తాన్ని కూడా నేను జయించాలి అంటే ఒక ఎగ్జాంపుల్ కోసం నేను చెబుతున్నాను. అలాగనే మీకు కూడా వచ్చేసి ఐ షుడ్ డూ సంథింగ్, దిస్ ఈజ్ మై టార్గెట్. గర్వంగా మళ్ళీ నా టార్గెట్ నేను అచీవ్ చేశాను, లేదా అదర్వైజ్ ఎంతకన్నా కూడా ఇంకా బాగా చేశాను. అసలు నా కెపాసిటీ ఏంటిది, అసలు నాలో ఫైర్ ఏదైనా ఉందా లేదా. దీస్ ఆర్ ది క్వశ్చన్స్. మనం క్వశ్చన్స్ పెట్టుకోవాల్సింది అది. అదేవిధంగా డోంట్ సీ యువర్ ఏజ్. నా ఏజ్ మరి రిటైర్మెంట్ దగ్గరగా ఉండాను, ఇప్పుడు ఏదైనా చేస్తానా లేదా, ఈ వయసులో అవసరమా లేదా. డోంట్ సీ ద ఏజ్ అవసరం లేదు. పోరాటం పనిచేసేదానికి ఆ పోరాటం అనేది మోర్ ఇంపార్టెంట్. ఆ కసి అనేది మోర్ ఇంపార్టెంట్. అన్నీ వస్తాయి, ఏదైనా వచ్చింది. మీరు కూడా అంతేనమ్మా లేడీస్. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, అలాంటి గొప్ప వనితలు పుట్టినటువంటి ఈ భారతదేశంలో యు ఆల్ కెన్ డూ ద వండర్స్. బట్ సబ్జెక్ట్ ది కండిషన్ ఏంటంటే ఆ ఫైర్ అనేది ఉండాలి. చిన్న అబ్స్టాకిల్స్ వస్తూ ఉంటాయి, చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆల్వేస్ బిలీవ్ వేర్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, ఎన్ నంబర్ ఆఫ్ ది సొల్యూషన్స్ ఆర్ దేర్. అంతే తప్పితే ప్రాబ్లం వచ్చింది కదని చెప్పేసి నెవర్ గివ్ అప్ ఎనీథింగ్. ఇప్పుడు ఎవరినన్నా ఒక మంచి పొటెన్షియల్ కస్టమర్ ఉంటాడు, బాగా డబ్బులు ఉండయని తెలుసు, ఎట్టి పరిస్థితిలో కూడా 2 సార్లు పోతారు, 3 సార్లు పోతారు, ఆయన అక్కర్లేదు బాబు అది అంటాడు ఇది అంటాడు, బట్ వదిలిపెట్టారు అనుకోండి, అవుట్ గాన్ అయిపోయింది స్టోరీ. అలా కాకుండా ఇంకా వాట్ ఆర్ ది అదర్ వేస్ అండ్ మీన్స్. థామస్ ఎడిసన్ ఏం చెప్పాడు, బల్బును కనుక్కోవడం అనేది హీ సెడ్ 10,000 times 9,900 times ఈ విధానంలో చెయ్యలేకపోయాను అనేది నేను నేర్చుకున్నాను అన్నట్లే మీరు కూడా అగైన్ ఆయనకి ఇంకా బాగా క్లోజ్గా ఎవరెవరు ఉన్నారు, ఎవరు చెబితే ఆయన వింటాడు. దెర్ ఆర్ ది ఎన్ నంబర్ ఆఫ్ ది వేస్ అండ్ మీన్స్. అన్నిటిని కూడా వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే ఉంది స్టోరీ అయిపోయింది, గాన్. సో నేను మీ అందరి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, శ్రీనివాస్ ఏదైతే నాకు రూమ్లో చెప్పావు కదా అవన్నీ రెడీ చేసుకో. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ పెట్టాలి అంటే అంతే. ఎవరన్నా ఏదైనా అడుగుదామన్న పాయింట్స్ కానివ్వండి, ఎనీథింగ్. రైట్. ఆఫీస్ దిల్సు నగర్లో. ఓకే, రైట్. ఇంకా ఎనీ అదర్ పాయింట్స్? Sir, each venture, how like we planned for this one, sir, our international school in Butterfly, sir. Similarly, instead of having the school only in each venture, like a technical education, engineering, medical, polytechnic. Do you think really engineering colleges are required? No, sir. For our quality, wherever may be the place, the people will come, sir. Okay. Sure, definitely. I take it positively. If not the technical education like engineering colleges or something, sure, definitely we can think it of to start some medical colleges or more educational institutions in different locations. Yeah, but very good suggestion. ఇంకా ఎవరన్నా? ఏమి లేదు కదా. మంచిగా మీరందరూ బాగా ఉండాలి, కష్టపడాలి, మంచిగా ఉండాలి. అన్ ది ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే పుట్టినప్పుడు మనం ఏమీ లేకుండానే వచ్చాం. అందువల్ల డోంట్ సీ ఎనీథింగ్. మినిట్ ది మినిట్ కూడా సంతోషంగా వండర్ఫుల్గా ఉండాలి. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ హ్యావ్ ఎ టెస్టిమోనియల్ సెషన్. అందరూ దీంట్లో ఒక 10 members అండి, కొంచెం లీడర్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఒక 2-3 minutes వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటారు. విల్ ఫినిష్ దిస్. ఓకే, ఐ విల్ కాల్
అజయ్ కుమార్ మాదాల గారు. Yeah, your valuable suggestion and testimonial. Just for 2 minutes each one. Once this is done, we'll close the session, probably in 20 minutes. Right? Thanks for your patience. Good evening, everyone. I am working in CMR Technical Campus as an assistant professor. I am earning 30,000+ salary, and I am a director of Dicons Education. I am the director of one of the best company. It's an education sector. Even though I am working for Fortune Butterfly City from the first 8 months, why I am doing all these works means we need to earn more income. Even Sachin Tendulkar is there. He's not only a cricket player, he's even giving advertisements to the Boost, some commercials. Everyone is working multiple jobs, including politicians also. They are having their own businesses. They are having their own many businesses. Like even Mallareddy group of institutions is there. They are having medical colleges. They are having engineering colleges, schools, education sectors, everything. Like that, we should also think that we should have some multiple income sources, so that if any, we should invest all income in multiple locations, so that our wealth will become more. Thank you one and all. అజయ్ గారు, ఆయన ఎందుకో ఈరోజు కొంచెం ఐ థింక్ ఈ పాజిటివ్నెస్లో ఉండిపోయినట్టున్నారు. ఐ ఫర్గాట్ టు టెల్ యూ, హీఈస్ ఏ ప్రొఫెసర్ ఇన్ సిఎంఆర్ కాలేజ్. అండ్ ఫస్ట్లో నేను కొంచెం మోటివేట్ అయింది కూడా ఆయన చూసే. ద రీజన్ ఏంటంటే ఆయన ప్రొఫెసర్ అండి. హీ హ్యాస్ హిజ్ ఓన్ 3D dimensional model. I asked him, why you are doing this business? Because you are a professor, you have very good money, why you are doing this business? As a common man, నేను అడిగిన క్వశ్చన్కి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, సార్ ఎర్న్ చేయాలి, అది కూడా పాజిటివ్గా ఎర్న్ చేయాలి, నాకు వేరే వాళ్ళతో మాటలు చెప్పి ఇవన్నీ చేయడం నాకు రాదు అన్నారు. ఓకే, అలా చూసినప్పుడు నేను అనుకున్నాను, ఎర్న్ చేయాలి అంటే ఈ 3Dలో బాగా వస్తుందా మీకు అన్నాను. ఆయన చెప్పేవాడు నాకు, వస్తుందండి, నేను కూడా ఇట్లాగే మీటింగ్స్ సెమినార్స్ పెట్టి బాగా కండక్ట్ చేస్తాను, వస్తుంది అని. మరి ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీకి ఎందుకు వచ్చారు అని అడిగాను. వాట్ ఇస్ ద ఆన్సర్? హీ సెడ్, యూ గ్రో ఐ గ్రో పాలసీ అనేది ఉంది మన దగ్గర. ఇప్పుడు మీరు బయట చూస్తే, ఐ విల్ టెల్ యూ, దేర్ ఆర్ మల్టీ బిజినెస్ ఆప్షన్స్ అండ్ మల్టీ బిజినెస్ మోడల్స్. నెట్వర్క్, MLM ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, వెన్ వీఆర్ డూయింగ్ సమ్ బిజినెస్, మీరు ఎవరైనా చూడండి, మీరు ఒక 1 lakh రూపీ సంపాదించారనుకోండి ఏదైనా ఒక బిజినెస్లో, మీ పక్కన సేమ్ అదే టైప్ ఆఫ్ బిజినెస్ నేను పెడితే మీకు బెనిఫిటా లాసా? ఎవ్రీబడి రైట్? వాడు మీరు బాగుండాలని కోరుకుంటాడా మీ పక్కన వాళ్ళు, మీ కాంపిటీటర్? నో రైట్? హీ ఆల్వేస్ థింక్స్, వీడు ఎప్పుడు నాశనం అయిపోతాడా, నా బిజినెస్ ఎప్పుడు డెవలప్ అవుతుందా, ఇలా థింక్ చేస్తారు. బట్ ఓన్లీ ఇన్ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ మీరు బాగుంటే మీ పైన టీం బాగుంటుంది అన్న ఆలోచన వస్తుంది. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఎర్న్ మోర్ మనీ. అది నాకు ఆయన చెప్పిన సింపుల్ ఇన్ఫర్మేషన్ విచ్ హ్యాస్ వెరీ గుడ్ మోటివేషన్ వాల్యూ. చాలామంది చెప్పారు, బట్ ఐ నెవర్ థాట్ యూ గ్రో ఐ గ్రో అంటే మీరు పెరిగితే నేను పెరుగుతాను, అంతే కదండి. మీరంతా టీం కదా, ఇట్స్ అ టీమ్ వర్క్. మనం ఒకళ్ళు చేస్తే బాగా టీం నుంచి సక్సెస్ వస్తుందా? సారీ, మనం ఒకళ్ళం చేస్తే సక్సెస్ ఎక్కువ వస్తుందా? ఇఫ్ యూ వర్క్ టుగెదర్ యాజ్ అ టీమ్ సక్సెస్ ఎక్కువ వస్తుందా? అందరికి తెలిసిందే. బట్ ఓన్లీ థింగ్, ఇంప్లిమెంట్ చేయం మనం. స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, చిన్న స్టార్టింగ్ ప్రాబ్లం, వీ డోంట్ ఇంప్లిమెంట్ ఇట్. ఓకే, నెక్స్ట్ NCS రెడ్డి గారు, we just need 2 minutes of your valuable presentation. 2 minutes చెప్పండి సార్, పర్లేదు. How you feel and just your testimony. వద్దు అనుకోండి సార్, because you all are trainers and team builders, especially leaders. రేపు మీరు ఇక్కడే ప్రజెంట్ చేయకపోతే రేపు కస్టమర్కి ఏం ప్రజెంట్ చేస్తారు?